ఫ్యాక్టరైజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24. ఇలా ఉన్న ప్రాబ్లమ్ని మనం ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలి అనేది చూద్దాం. సో బేసిక్లీ దిస్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ అంటే మనకి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఒక ఫ్యాక్టర్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా గెస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎక్స్ ప్లేస్లో 1, -1, 2, -2 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఏ వాల్యూ దగ్గర మనకి 0 వస్తే దట్ విల్ బీ ద ఫ్యాక్టర్ అని చెప్తామన్నమాట. ఓకే పిల్లలు? సో ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. సో 1 - 3 × 1 స్క్వేర్ -10 × 1 + 24. So 1 - 3 - 10 + 24. 24 + 1 25 - 13 not is equals to 0. సో ఇది ఫ్యాక్టర్ కాదు. అగైన్ మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × -1 స్క్వేర్ -10 × -1 + 24. సో -1 -3 + 10 + 24 అంటే 34 - 4. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఫ్యాక్టర్. ఓకే? సో 2 అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఖచ్చితంగా మనం ఇలా చెక్ చేసుకొని ఇక్కడ రాయాలి. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 దెన్ p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ -3 × 2 స్క్వేర్ -10 × 2 + 24. సో 2 క్యూబ్ 8, 3 4s are 12, 10 2s are 20 + 24. 24 + 6 32 minus terms 32. Okay, so p of 2 is equals to 0. So that implies by factor theorem x - 2 is a factor of f of x. p of x ఇచ్చిన దానికి x - 2 అనేది ఒక ఫ్యాక్టర్ అని చెప్తాం. ఓకే? సో ఇంకా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ డివిజన్ చేస్తాం అన్నమాట. x - 2తో ఎక్స్ క్యూబ్ -3x స్క్వేర్ -10x + 24ని డివిజన్ చేస్తాను. సో పాలినోమియల్ డివిజన్ అనేది మనం కోషెంట్లో టర్మ్స్ కోసం ఇక్కడ ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎక్స్తో డివిజన్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్. సో కోషెంట్లో ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఓకే? సో x × x స్క్వేర్ x క్యూబ్ -2 × x స్క్వేర్ -2x స్క్వేర్. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ కదా చేస్తాం పిల్లలు. సో సింబల్స్ గుర్తులు అనేవి మారుతాయి అన్నమాట. ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో -3 + 2 అంటే -1 అనమాట. 2 నెంబర్స్కి వేరే వేరే సైన్స్ ఉన్నప్పుడు పెద్దదానిలోంచి చిన్నదాన్ని తీసేసి పెద్దదాని ముందు ఉన్న సైన్ రాయాలి. సో దిస్ ఈజ్ -x స్క్వేర్ అండ్ నెక్స్ట్ టర్మ్ డౌన్ చేస్తే -10x. అగైన్ కోషెంట్లో సెకండ్ టర్మ్ కోసము ఈ -x స్క్వేర్ బై డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ x. సో ఒక x క్యాన్సిల్ అయిపోతే -x విల్ బి దేర్. సో -x రైట్ హియర్. x × -x -x స్క్వేర్ -+2 × x 2x. అగైన్ మనం సబ్ట్రాక్షన్ కదా చేస్తాము. మైనస్ ఉన్న దగ్గర ప్లస్, ఎందుకంటే -× - ప్లస్, -× ప్లస్ మైనస్. సో క్యాన్సిల్. -10 - 2 సేమ్ సైన్స్ ఉంటే, సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేసి ఆ సైన్ అనేది రాస్తాం. సో ఇట్ ఈస్ -12 -12x. నెక్స్ట్ టర్మ్ని మనం డౌన్ చేస్తే +24. సో కోషెంట్లో థర్డ్ టర్మ్ కోసం అగైన్ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ టర్మ్ -12x బై డివైజర్లో ఫస్ట్ టర్మ్ డివిజన్ చేస్తే -12 వస్తుంది. రైట్? సో -12ని కోషెంట్లో రాసేయండి. x × -12 -12x -× -+12 2s are 24. Again change the signs. Remainder will be 0. So now remainder, as a remainder theorem, dividend is equals to divisor into quotient plus remainder kada. So x cube minus 3x square minus 10x plus 24 is equals to
x minus 2 into x square minus x minus 12 ప్లస్ రిమైండర్ అంటే జీరోనే కదా, ఐఎమ్ నాట్ రైటింగ్. సో అగైన్ మనకి ఒక ఫ్యాక్టర్ వచ్చింది, ఇంకా 2 ఫ్యాక్టర్స్ రావాలి. సో ఇప్పుడు దీనికి స్ప్లిట్ ద మిడిల్ టర్మ్స్ చేయాలి పిల్లలు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ వచ్చేసి -12. సో 1 into -12 -12. అండ్ మిడిల్లో మనకి -1 రావాలి, అంటే 4 3s కదా. సో -4 + 3 అంటే మైనస్ వస్తుంది. సో స్ప్లిట్ చేస్తున్నాను నేను ఎక్స్ని యాజ్ -4x + 3x -12. సో ఎక్స్ కామన్ తీస్తే x -4. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా ఇదే రాయండి. అండ్ ఇక్కడ ఏ నంబర్ రాయాలి, 3x - 12 అంటే 3 రావాలి, +3. సో అగైన్ x -4 కామన్ తీస్తే రిమైనింగ్ విల్ బి x + 3. ఓకేనా. సో 3 ఫ్యాక్టర్స్ ఏంటి, ఇచ్చిన పాలినామియల్కి 3 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 is x - 2 అండ్ సెకండ్ వన్ x - 4 అండ్ x + 3. సో ఇలా మనం ఏదైనా ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ అనేది చేస్తామన్నమాట. స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.